వాయువులను దూతలుగా, అంటే గాలిని ఇలా దూతలుగా చేయగలిగింది దేవుడు. కానీ నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్ని జ్వాలగా దేవుడు చేశాడు. అంతేకాదు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆది మానవుని తన చేతితో సృష్టించాడు. అంతేకాదు మనలో ఉన్నది ఆయన ఆత్మ. దేవదూతను చూసి దేవుడు నా కుమారుడా అని పలకలేదు. నిన్ను నన్ను చూసి దౌర్భాగ్యులం, పాపులం, దేనికి పనికిరాని మనిషిని చూసి దేవుడు నా కుమారుడా అంటాడు. హల్లెలూయా. ఈ మధ్య ఒక వ్యక్తి నన్ను అడిగారు, మీరే దేవుని కుమారుడా? నేను దేవుని కుమారుడు కాదా? ఆమెకేం బాధించిందో, మీరే దేవుని బిడ్డలా, నేను దయ్యాలు బిడ్డలా అని చెప్పింది. అప్పుడు నేను అమ్మా, మేము దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలం, మీరు దేవునికి దూరంగా ఉన్న బిడ్డలం. మేము దేవుని దగ్గరకు వచ్చి మీకు ఎందుకు వాక్యం చెప్తున్నామంటే మాలాగా మీరు దేవుని దగ్గర అవుతారని, మాలాగా ఆయన ఆరాధిస్తారని. దేవుడు మాలో నుండి చూస్తున్నాడు. మీరు దేవునికి దగ్గర అవ్వండి. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది, మనమట దేవుని వారసులమంట. చెప్పండి ఎవరు?